జాంబిరెడ్డి, కల్కి ఇలా ఎన్నో డిఫరెంట్ మూవీస్ చేసేవాళ్ళు ప్రశాంత్ వర్మ. ఇలా డిఫరెంట్ జోనర్స్ని ఎంచుకుంటూ ఉంటాడు. ఇక ఈసారి అయితే హనుమాన్ అంటూ ఒక సూపర్ మ్యాన్ తరహాలో ఓ సినిమా తీసేశాడు. ఇప్పటికే టీజర్, ట్రైలర్ అన్నీ కూడా సినిమా మీద అంచనాలు పెంచేశాయి. అసలే ఈ హనుమాన్ మీద ఆదిపురుషుతో పోలికలు ఎక్కువగా ఉన్నాయి. ముందు నుంచి కూడా ఆదిపురుషుతో పోలిస్తూ హనుమాన్ క్వాలిటీ మీద చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అందుకే హనుమాన్ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి హనుమాన్ అందరి అంచనాలు అందుకుందో లేదో మనం ఈ రివ్యూలో చూద్దాం. ఈ సినిమా స్టోరీ ఏంటంటే, మైకేల్ ఈ క్యారెక్టర్ను వినయ్ రాయ్ పోషించాడు. తను చిన్నతనం నుంచి సూపర్ హీరో అవుదామని కలలు కంటూ ఉంటాడు. అందుకోసం అడ్డుపడ్డ తల్లిదండ్రులను కూడా చంపేస్తాడు. మరోవైపు హనుమంత్ ఈ క్యారెక్టర్ను తేజ సజ్జా పోషించాడు. తన అంజనాద్రి ఊర్లో అల్లరి చిల్లర దొంగతనాలు చేసుకుంటూ కాలం గడుపుతూ ఉంటాడు ఈ హనుమంత్. అంజమ్మ ఈ క్యారెక్టర్ను వరలక్ష్మి శరత్ కుమార్ పోషించింది. తన తమ్ముడు హనుమంత్తో కలిసి ఉంటుంది అంజమ్మ. ఇక మీనాక్షి ఈ క్యారెక్టర్ను అమృత అయ్యర్ పోషించింది. మీనాక్షి అంటే చిన్నతనం నుంచి కూడా హనుమంతుకు ప్రాణం, కానీ ఎప్పుడు కూడా మనసు విప్పి చెప్పడు. ఇక అంజనాద్రి పాలేగాళ్ళు గజపతి అదుపులో ఉంటుంది. ఇక అక్కడ ఎదురు తిరిగిన వాడిని మల్ల యుద్ధంలో ప్రాణాలు తీస్తుంటాడు గజపతి. గజపతిని మీనాక్షి ఎదిరిస్తుంది. ఆపదలో ఉన్న మీనాక్షిని కాపాడే ప్రయత్నంలో హనుమంతు నదిలో పడిపోతాడు. అక్కడే హనుమంతుకు రుద్రమణి దొరుకుతుంది. అప్పటి నుంచే హనుమంతుకు సూపర్ పవర్స్ వస్తాయి. ఆ తర్వాత హనుమంతు ఏం చేశాడు? పాలేగాళ్ల నుంచి ఊరిని కాపాడా? ఈ అంజనాద్రి మీద మైకేల్ కన్ను ఎలా పడింది? ఇంకా హనుమంతు దగ్గరున్న సూపర్ పవర్ను మైకేల్ దక్కించుకోవడానికి ఏం చేశాడు? అసలు ఈ కథలో సముద్రకని పాత్ర ఏంటి? ఇక చివరకు ఆ రుద్రమణి ఏమవుతుంది? ఇలాంటివన్నీ ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానమే ఈ హనుమాన్ మూవీ. ఓ సామాన్యమైన వ్యక్తికి అతీంద్రియ శక్తులు రావడం, వచ్చిన ఆ సూపర్ న్యాచురల్ పవర్స్తో విన్యాసాలు చేయడం అనే కాన్సెప్ట్తో దాదాపుగా హాలీవుడ్లోనే ఎక్కువ సినిమాలు వస్తూ ఉంటాయి. అందుకే అక్కడ సూపర్ మ్యాన్, బ్యాట్స్మ్యాన్, ఇంకా స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్ అంటూ ఇలా లెక్కలేనన్ని మ్యాన్లు తెరపైకి వచ్చేశారు. అయితే వీటన్నిటికీ మూలం మన పురాణ ఇతిహాసాల్లోనే ఉంటుంది. మన పురాణాల్లో ఈ పాత్రలన్నీ ఉంటాయి. కానీ మన మేకర్లు మాత్రం అలాంటి కాన్సెప్ట్లతో సినిమా తీసేందుకు సాహసం చేయరు, అంతగా ఆలోచించరు కూడా. ఈ మధ్య అంటే మిన్నల్ మురళి అనే ఓ మలయాళీ చిత్రం వచ్చింది. అది మన ఇండియన్ సూపర్ హీరో అని చెప్పొచ్చు. ఇక ఇప్పుడు ప్రశాంత్ వర్మ అలాంటి కాన్సెప్ట్ను ఎంచుకున్నారు. ఇలాంటి సూపర్ హీరో కథలు పిల్లలకు భలే నచ్చుతాయి. ఇక పిల్లల్ని ఆకట్టుకునేందుకు సూపర్ హీరో కాన్సెప్ట్లు అనేది మంచి ఉపయోగమనే చెప్పుకోవాలి. ఇక ఈ సంక్రాంతికి పిల్లలు కూడా హాలిడేస్ కాబట్టి పిల్లలకు సాధారణంగానే హనుమంతుడు అంటే చాలా ఇష్టం ఉంటుంది. అలాంటి ఆంజనేయుడి కాన్సెప్టు హనుమాన్ సినిమా అంటే సహజంగానే పిల్లలు మనసుకి ఇష్టమవుతుంది. ఇక సరిగ్గా పిల్లల మైండ్కు ఏం నచ్చుతుంది, ఎలా తీస్తే పిల్లలు ఎక్కువ మంది వస్తారు అనేది ప్రశాంత్ వర్మ పట్టేసుకున్నాడు. ఇక సినిమా ప్రారంభమే ఆసక్తికరంగా ఉంటుంది. అయితే కొంతసేపు అయ్యాక కాస్త డల్ అయిపోయిందేమో అనిపిస్తుంది. హనుమంతు పాత్రకు ఎప్పుడైతే సూపర్ న్యాచురల్ పవర్స్ వస్తాయో సినిమా స్కోపే మారిపోతుంది. పిల్లలు ఆ సీన్లను భలే ఎంజాయ్ చేస్తారు. ఇక వీటికి తోడు సత్య, గెటప్ సీనుల ఆహార్యం, కామెడీ కూడా పిల్లల్ని బాగా నవ్విస్తుంది. ఇక ఫస్ట్ హాఫ్ అంతా కూడా సరదాగా సాగిపోతుంది. ఇంటర్వెల్కు సమస్య మొదలవుతుంది. ఇక సెకండ్ హాఫ్లో ఎలివేషన్ల సీన్లను లెక్క పెట్టలేం. ప్రతి సీన్ ఎలివేషన్లా ఉంటుంది. కొండ లాంటి బండను అవలీలగా ఎత్తే సీన్ అయితే అద్భుతంగా ఉంటుంది. చిన్నపిల్లలకు అలాంటి సీన్లే కదా భలే నచ్చుతాయి. ఇక బుల్లెట్ల వర్షంతో వెనకాల శ్రీరాముని రూపం రావడం, ఆ సీన్లోని ఆర్ఆర్ అన్నీ కలిపి దండం పెట్టేలా వచ్చేస్తాయి. ఇక ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు అద్భుతంగా ఉంటుంది. ఇక ఈ మధ్యలో కాస్త సిస్టర్ సెంటిమెంట్ కూడా పెట్టారు. అయితే అక్కడ ఎమోషనల్ పాట వల్ల కాస్త స్లో అయినట్లుగా అనిపిస్తుంది. కానీ ఆ పాట తర్వాత వచ్చే సీక్వెన్స్, సముద్రకని పాత్ర చెప్పే డైలాగ్స్ అద్భుతంగా అనిపిస్తాయి. ఇక నార్త్ ఆడియన్స్కి అయితే పిచ్చెక్కడం ఖాయమనే చెప్పుకోవాలి. ఈ సినిమా అయితే ఈ హనుమాన్ సినిమా నార్త్ ఆడియన్స్ని బాగా నచ్చుతుందని చెప్పచ్చు. ఇక సెకండ్ హాఫ్ పాత్ర పోషిస్తుంది. ఇక ఆ చివర్లో ఆంజనేయుడి ఆగమనం అద్భుతంగా అనిపిస్తుంది. ఇక కమిడియన్ సత్య పిచ్చుకగూడ్లు కాన్సెప్ట్, ఆ పిచ్చుక సైతం పిల్లల్ని తెగ నవ్విచ్చేస్తుంది. ఇక తక్కువ బడ్జెట్లో అంత అవుట్పుట్ తీసుకొచ్చాడా అని ఆశ్చర్యం వేస్తుంది. ఆదిపురుష సినిమా అయితే హనుమాన్ ముందు తేలిపోయినట్టే అని చెప్పాలి. ఇక ఏ విషయంలో చూసుకున్నా సరే హనుమాన్ అందనంత ఎత్తులో ఉంటుంది. ఇక టెక్నికల్గా ఈ చిత్రం హై స్టాండర్డ్లో ఉంది. ఇక విజువల్ ఆర్ఆర్ మత్తిపోయేలా ఉంటుంది.
ఇక హనుమాన్ పాట ఆర్ఆర్ వస్తుంటే రోమాలు నిక్కపొడుచుకునేలా ఉంటుంది. ఇక తేజ సజ్జానే ఈ పాత్రకు 100% కరెక్ట్ అన్నట్టుగా బాగా చేశాడు. ఇక ప్రశాంత్ వర్మ ఎంతో ఆలోచించి ఊహించి ఈ పాత్రకు తేజాన్ని ఎంచుకున్నట్లుగా అనిపిస్తుంది. తేజ సజ్జా లాంటి వాడికి సూపర్ పవర్స్ వస్తేనే పిల్లలు ఎంజాయ్ చేసేలా చూపించవచ్చు. అదే కండలు తిరిగిన దేహం, పెద్ద పెద్ద మీసాలు ఉన్నవాడికి సూపర్ పవర్స్ వస్తే అతను చేసే విన్యాసాలు కాస్త ఎబ్బెట్టుగా ఉండొచ్చు. అదే తేజ సజ్జా అనుకోండి, సూపర్ పవర్స్ వచ్చి విన్యాసాలు చేస్తూ విలన్లను చిత్తకొడుతుంటే సినిమాలోని పిల్లలే కాదు, తెర ముందు కూర్చున్న పిల్లలు కూడా చప్పట్లు కొట్టేస్తారు. అందుకే తేజ సజ్జాను ఈ సినిమాకి ఎంచుకున్నారు. ఇక తేజ సజ్జా తెరపై సూపర్ హీరోలానే కనిపిస్తాడు. ఒక్కసారి ఆంజనేయుడి శక్తులు వచ్చాక ఎవరైనా కూడా సూపర్ హీరో అవ్వాల్సిందే. ఇక అలా తేజ సజ్జా హనుమంతు పాత్రకు 100కు 100% న్యాయం చేశాడని చెప్పాలి. ఇక సముద్రకని పాత్రలోని సస్పెన్స్ తెరపై చూస్తేనే కిక్ ఉంటుంది. ఇక మీనాక్షిగా అమృత అయ్యర్ అందంగా కనిపిస్తుంది. ఇక ఉన్నంతలో చక్కగా నటించింది. ఇక వరలక్ష్మికి తన స్థాయికి తగ్గట్టుగానే ఓకే అనే సీన్స్ ఉన్నాయి. ఇక వినయ్ రాయ్ విలనిజం మరింతగా చూపించాల్సిందేమో అన్నట్టుగా ఉంటుంది. పాలెగాడిగా కనిపించిన గజపతి భయపెట్టేశారు. ఇక గెటప్ సీను శ్రీ సత్య రోహిణి నవ్వించేశారు. ఇక వెన్నెల కిషోర్కు మంచి పాత్ర దొరికింది. ఇలా ప్రతి ఒక్క పాత్ర కూడా ఈ సినిమాలో మెప్పిస్తుంది. ఇక అందరినీ ఆకట్టుకునే కథ ఈ హనుమాన్ అనే చెప్పచ్చు. ఇక పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. ఈ సంక్రాంతికి వీళ్ళు బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ మూవీకి 3.5 రేటింగ్ ఇవ్వడం జరిగింది.